అవును చరణ్, తనలో నాకు నచ్చింది, ఎంతగానో ఇష్టమైంది అల్లరే అంటాడు. సరే సరే ఇక పద, మీ బాబా నీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు అంటూ లోపలికి పంపిస్తారు సిద్ధుని. లోపలికి వెళ్ళిన సిద్ధుకి గాల్లో జపంలో ఉన్న బాబాని చూసి బాబా అంటూ తన దగ్గరికి వెళ్తాడు. కళ్ళు తెరవకుండానే వచ్చావా సిద్ధ? హా బాబా, ఏంటి అంత అర్జెంటుగా మాట్లాడాలన్నావు? నవ్వుతూ అందరూ లోపలికి రండి అనగానే అందరూ లోపలికి వస్తారు. సిద్ధు వైపు చూస్తూ నీతో చెప్పాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి సిద్ధ, అవి చెప్పే సమయం ఆసనమైంది, అందుకే నేను ఇలా వచ్చాను. ఏంటి బాబా నిజాలు? ఇలా రా నాయనా అని సిద్ధుని తనకి ఎదురుగా కూర్చోబెట్టి మెల్లిగా గాల్లో నుంచి కిందకి తీతూ కుర్చీలో కూర్చుంటాడు బాబా. ఏం చెప్పాలి బాబా అంటుంటే నవ్వుతూ మీ అమ్మ నాన్నలు చేసిన త్యాగం, నీపై ఉన్న దైవకార్యం, నువ్వు ఈ భూమి చేయాల్సిన పని అంతా చెప్పడానికే వచ్చాను నాయనా. ఏం అర్థం కాక అమ్మ నాన్నల త్యాగమా ఏంటి బాబా అది? అమ్మ నాన్నల పేర్లు వినగానే కళ్ళలో నీళ్ళు